శంషాబాద్ ఓఆర్ఆర్ ప్రమాద మృతులకు ఉస్మానియాలో పోస్ట్ మార్టం పూర్తి కావడంతో 6 మృతదేహాలను సిరిసిల్లకు తరలించారు. సాయంత్రం సిరిసిల్లలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతకుముందు ఉస్మానియా ఆసుపత్రి కన్నీటి రోదనలతోటి నిండిపోయింది. గుండెలు బాదుకుంటూ కుటుంబ సభ్యులు విలపించిన తీరు అక్కడున్న వారిని కన్నీళ్లు పెట్టేలా చేసింది. అటు 2 కుటుంబాలకు చెందిన 6 మృతితోటి సిరిసిల్లలో విషాద ఛాయలు అలముకున్నాయి. 6 మృతిపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. బిడ్డను కోల్పోయిన శివకుమార్ తల్లిని ఓదార్చడం ఎవరితరం కావట్లేదు. ఔటర్ రింగ్ రోడ్పై లారీ ఆగి ఉండకపోతే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదంటున్నారు శివకుమార్ బాబాయ్ రామ్మోహన్. ఓఆర్ఆర్పై వాహనాలు ఆపకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాళ్ళు రోడ్డు మీద పోతారన్నారు, చూడకత్తరు ఇట్లా అవుతారు. మీరు ఇక్కడన్నా న్యాయం చేయండి, అవి బంద్ చేయరమ్మా. లారీలు రోడ్ల మీద ఆపడం బంద్ చేయండి, వాటిని పోస్తుడు బంద్ చేయరమ్మా. ఇంకొంతమంది ఇల్లు కాలుతాయమ్మా, మీరు ఒక్కడ పని చేయరమ్మా. మీకు దండం పెడతా. నా కొడుకు చోటలు ఎంతమంది ఉండరు, నా మనవల్ల చోటలు ఎంతమంది ఉండరు అమ్మా. మీరు ఒకటి న్యాయం చేయండి. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు శంషాబాద్ సిఐ నరేందర్ రెడ్డి. అయితే 6 ప్రాణాలు బలవడానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని చెప్పారు. లారీ డ్రైవర్ శ్రీనివాస్ను అరెస్ట్ చేశామని తెలిపారు. ఎంత అవగాహన కల్పించినా వాహనదారుల్లో మార్పు రావట్లేదని, డ్రైవింగ్ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రమాదాల నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఇకపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ఔటర్ రింగ్ రోడ్లో 6 చనిపోయినటువంటి ప్రమాదం పైన పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఎవరి మీద కేసు నమోదు చేశారు, ఏం సెక్షన్స్ పెట్టారు, మనతో మాట్లాడేందుకు శంషాబాద్ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి గారు. సార్ ఎవరి మీద అయింది కేసు? లారీ డ్రైవరు ఓఆర్ఆర్ మీద ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకుండా ఆ రోడ్డు మీద ఆపడము, ఎలాంటి ఇండికేటర్స్ లేవు, ప్లస్ ఎలాంటి స్టాపర్స్ కూడా లేకుండా తను ఆపిండు నిర్లక్ష్యంగా. లారీ డ్రైవర్ శ్రీనివాస్ మీదనే కేసు నమోదు చేయడం జరిగింది. అదుపులో తీసుకున్నారా సార్? ప్రస్తుతానికి అతను అదుపులో తీసుకున్నాం. అతను ఏమన్నా డ్రంక్ అండ్ కండిషన్లో ఉండడం అట్లా ఏమన్నా చూసి? లేదండి, అతను చెక్ చేసాము. డీడీ డ్రంక్ అని ఎలాంటిది ఏం లేదండి. ఏం సెక్షన్స్ పెట్టారు? 106 BNS అండి, 106 Class 2 BNS. అంటే ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ చేసినటువంటి అలిగేషన్ ఏంటంటే ఇట్లా వెహికల్స్ పార్క్ చేసి ఉండడం కారణంగానే ఇట్లా ప్రమాదం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో అట్లా పార్క్ చేయకుండా ఉండేందుకు మీరు ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేస్తారు? గడిచిన 4 నెలలుగా తెలంగాణ పోలీసు ప్రభుత్వం యొక్క సూచనల మేరకు అరైవల్ అనే ప్రోగ్రామ్ తోటి డీజీ గారి నుంచి కింది స్టేబుల్ కానిస్టేబుల్ వరకు లాస్ట్ 4 మంత్స్లో రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కాలేజు, స్కూల్స్, విలేజు, పబ్లిక్ మీటింగ్స్, ఎన్నో మీటింగ్స్ పెట్టి చేసినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇంకా చాలామంది వాటిని జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల, ఈ నిర్లక్ష్యం వల్లనే ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దయచేసి పబ్లిక్ని అందరినీ పోలీస్ శాఖ తరఫున కోరుకునేది ఒకటే, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, వెహికల్ పార్క్ చేసేటప్పుడు కానీ, మీరు ఓవర్టేక్ చేసేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లాంటి దుర్ఘటనలు జరగవు. ఒక ఫ్యామిలీ మొత్తం హోల్ ఫ్యామిలీ చనిపోవడం అనేది చాలా 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 దురదృష్టకరం. ఆ కుటుంబం పరిస్థితులను చూస్తే, వాళ్ళ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఎవరు వెహికల్ నడిపినా, పార్క్ చేసినా, దిగినా, ఎక్కిన ప్రతి సందర్భంలో దయచేసి కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. రైట్, అది పోలీసులు శంషాబాద్ ఇన్స్పెక్టర్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పటికే ఈ ఘటనపైన కేసు నమోదు చేశాము. సో రాంగ్ పార్కింగ్ చేసినటువంటి డ్రైవర్ శ్రీనివాస్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాము. సో ఫర్దర్గా అతని మీద తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి వర్షం. జర్నలిస్ట్ సురేష్తో ఉస్మానియా మార్చి నుండి ప్రణీత, TV9.